రాజమండ్రి ఈసారి అంతర్జాతీయ క్రీడా దృష్టిలో నిలుస్తుంది. మే 30 నుండి జూన్ 1 వరకు నగరంలో అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ 2026ని ఆవిర్భవించబోతున్నారు. ఈవెంట్లో 25 దేశాల నుంచి 1200 మంది అథ్లెట్లు పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. ఈ క్రీడా కార్యక్రమం యువతలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించడమే కాకుండా నగరంలో మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణానికి కూడా శ్రీకారం వేస్తుందన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దే చారిత్రాత్మక అడుగుగా భావిస్తున్నారు. Good morning, ladies and gentlemen. Honored Garu, Chairman of Seti Balija Corporation. Though the schedules prevented them from attending pictures, nanduku chala ధన్యవాదాలండి. ఈ డ్రాగన్ బోట్ ఈరోజు రాజమండ్రి పట్టణంలో పట్టణ వేదికగా గోదావరి నది ఒడ్డున ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ ను ఈవెంట్ ను నిర్వహించడానికి ఈ రోజు లీగ్ సంబంధించి లోగోను ఆవిష్కరించడం జరిగింది. దాదాపు 12 దేశాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఈ లీగ్ లో పాల్గొంటారు. 1200 మంది డ్రాగన్ బోటుకు సంబంధించిన క్రీడాకారులు దీంట్లో భాగస్వాములు అవడంతో పాటు ఈ దేశానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి 35 టీములు దీంట్లో పాల్గొంటాయి. అంటే రెఫరీస్, కోచెస్, దాంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీము ఇవన్నీ కలిపితే దాదాపు 3000 మంది రాజమండ్రిలో ఇక్కడ నిర్వహించడానికి 3 రోజులు దాంట్లో భాగస్వాములు అవుతారు. ఆ 10 రోజులు రాజమండ్రి అనేది కళలకు సంస్కృతికే కాదు క్రీడలకు కూడా హబ్బుగా ఉండేలాగా ఉంటుంది. ఇదొక చారిత్రాత్మక ఘట్టం. ఈ బ్యాడ్మింటన్ వీటితో పాటు వాటర్ గేమ్స్ సంబంధించిన ఏదైతే క్రీడలు ఏదైనా ఉంటే ఇంటర్నేషనల్ క్రీడలు ఉంటే వాటిని ఇక్కడ కానీ నిర్వహించగలిగితే రాజమండ్రి స్థాయిని పెంచిన వాళ్ళు అవుతాం. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అవ్వాలి. ఇది కళలకు సంస్కృతి క్రీడలకు కూడా హబ్బుగా మారాలని దానికి సంబంధించి వాటర్ గేమ్స్ ను ఇక్కడికి తీసుకొని రామని ఆ రోజే ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం జరిగింది. ఆ రోజే మేము చెప్పాం డ్రాగన్ బోటుకు సంబంధించిన లీగ్ ఇక్కడికి తీసుకొని వస్తామని. దానిలో భాగంగానే తీసుకొని రావడం, దీని తర్వాత దీని ముందన్నిట్టు రాజమండ్రి ఉండబోతోంది. కాబట్టి దీని మీ సహకారం కావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వేర్ కల్చర్ మీట్ స్పోర్ట్ సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరంలో ప్రపంచ స్థాయి క్రీడకి ఒక వేదిక అవ్వడం అన్నది ఒక గొప్పటి అవకాశం. ఈ క్రీడ ముమ్మాటికి రాజమహేంద్రవరానికే రావాలి అని గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారు గాని, సోదరులు శాప్ చైర్మన్ రవినాయుడు గారు గాని, అలాగే ఈ రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్ కేంద్రంతో అనుసంధానం చేసుకొని ఏదైతే ఖేలో ఇండియా ఫెడరేషన్ వారి యొక్క సహకారం, అసోసియేషన్ వారి యొక్క సహకారంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. అఫీషియల్ టీజర్ లోగో అన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఏ విధంగా తెలియచేయాలన్న దాని మీద కూర్చోవడం జరుగుతుంది. తప్పకుండా ఇది గొప్ప అవకాశం. రాజమహేంద్రవరాన్ని ఎన్నికల ముందు మేము ఏదైతే చెప్పుకున్నామో కూటమి పోటీ చేసే ఆనాటి సభ్యులుగా, ప్రజాప్రతినిధులుగా పోటీ చేసిన సందర్భంలో కల్చరల్ హబ్గా, స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాం. స్పోర్ట్స్ హబ్ తీర్చిదిద్దడానికి అనుగుణంగా ఖేలో ఇండియా నుంచి 14 కోట్లు ఫేజ్ 2 మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ శాంక్షన్ అయింది. టెండర్ ఓపెన్ అయిపోయింది. ఫేజ్ 3కి 13 కోట్లు ఓవరాల్గా శాంక్షన్ కూడా అవ్వడం జరిగింది. ఎంపీ గారికి, శాప్కి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇప్పుడు ఈ స్పోర్ట్ ద్వారా రాజమహేంద్రవరాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లబోతా ఉన్నాం కూడా తెలియజేస్తాం. ఇంతవరకు కూడా రాజమహేంద్రవరానికి ఒక సాంస్కృతిక క్షేత్రంగా, ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు ఉన్నటువంటి సందర్భంలో క్రీడల్లో మెరుగైనటువంటి గుర్తింపు తెచ్చుకునే దిశగా ఇవాళ రాజమహేంద్రవరం అడుగులు వేస్తుంది అని చెప్పడానికి ఏదైతే ఇవాళ మనం లాంచ్ చేసుకున్నామో ఈ డ్రాగన్ బోట్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కాంపిటీషన్ ఏదైతే మనం ఇవాళ ఆవిష్కరించుకున్నామో అది దానికి నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. అదేవిధంగా మన దేశ ప్రధాని గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన క్రీడా మంత్రులు కావచ్చు కందులు దుర్గేష్ గారు, వీరు ముగ్గురు కూడా క్రీడలకి వేస్తున్నటువంటి పెద్దపీట మనం అందరం కూడా ఖచ్చితంగా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. మనం చూసాం పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా డ్రాగన్ బోట్ నిర్వహించారు, కానీ అది జాతీయ స్థాయిలో మాత్రమే నిర్వహించడం జరిగింది. కానీ ఇవాళ రాజమహేంద్రవరం అంతర్జాతీయ స్థాయిలో జరగబోయేటువంటి డ్రాగన్ బోట్ కాంపిటీషన్ కి వేదిక కాబోతుంది.
కనుక మేము మీడియా వారిని అదేవిధంగా ప్రజలందరినీ పుర ప్రజలందరినీ కూడా అభ్యర్థించేది మీ యొక్క సహకారం కూడా ఉండాలి. మీడియా వారు దీన్ని చక్కగా హైలైట్ చేసినట్లయితే మరింత మంది క్రీడా రంగంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వెళ్ళి ఆ పోటీలో పాల్గొనేటువంటి వారికి అన్ని విధాలుగా కూడా వారికి ప్రోత్సాహం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా రాజమహేంద్రవరాన్ని రాబోయే కాలంలో అనేక క్రీడలకి మనం కేంద్రం చేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేస్తూ